హాయ్ అండి అందరికి. ఈరోజు అయితే రొయ్యి పొట్టు కారం అయితే చేస్తున్నానండి. రొయ్యి పొట్టు కారం ఎలా చేయాలనేది అయితే మన వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. నేను వచ్చేసి ఒక కప్పు నిండగా అయితే రొయ్యి పొట్టు తీసుకున్నాను. అలాగే చిన్న కప్పు నిండగా అయితే శనగలు తీసుకున్నాను. నేను వచ్చేసి ఒక 10-12 మిరపకాయలు అయితే తీసుకున్నాను, ఎండు మిరపకాయలు. అలాగే 2 గడ్డలు తెల్లగడ్డలు అయితే తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు అయితే రొయ్యి పొట్టు నీట్గా కడుక్కుని అయితే ఒక ప్లేట్లో వేసుకున్నాము. శుభ్రంగా కడుక్కున్నాం కదండి రొయ్యి పొట్టు, ఇప్పుడైతే వేపుకుందాము. మనమైతే గ్యాస్ సిమ్లో పెట్టుకుని అయితే బాగా ఫ్రై చేసుకుందామండి. కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకుందాము. మనమైతే ఈ రొయ్యి పొట్టు నీళ్ళల్లో అయితే వేసి కడిగాం కదా, ఇది బాగా ఫుల్ తేమ అంతా పీల్చేదాకా అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. పొడి పొడిగా రొయ్యలు వచ్చేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. రొయ్యి పొట్టు వచ్చి ఈ విధంగా అయితే బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం బాగా గోల్డెన్ కలర్లో అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఏగిన రొయ్యి పొట్టు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. మిరపకాయలు అయితే వేసుకున్నాము. కొంచెం నూనె అయితే వేసుకున్నాము. మిరపకాయలు అలాగే శనగలు తెల్లగడ్డ అయితే నేను మిక్సీకి అయితే పట్టుకుంటానండి. రొయ్యలు వచ్చేసి మనం చిన్న రోలు ఉంది, రోట్లో అయితే దంచి అయితే కలుపుతాను. ఉప్పు అయితే ఒక స్పూన్ నిండుగా వేసుకుందాం, కల్లు ఉప్పు. ఈ విధంగా అయితే వచ్చేదాకా అయితే మిక్సీ పట్టుకోవాలి. రొయ్యి పొట్టు వచ్చేసి ఈ విధంగా అంటే పొడి పొడి అయిపోవాలి. ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యి పొట్టు అయితే ఈ విధంగా అయితే బాగా మెత్తగా అయితే దంచుకోవాలండి. దంచుకున్న రొయ్యి పొట్టు అయితే ఈ కారపొళ్ళు అయితే వేసుకొని కలుపుకుందాము. ఈ విధంగా అయితే బాగా పొడి చేసుకోవాలండి రొయ్యి పొట్టు అయితేను. మనకి రొయ్యి పొట్టు కారం అయితే రెడీ అయిందండి. వేడి వేడి అన్నంలో అయితే వేసుకుని తింటే సూపర్ గా ఉంటుందండి. ఈ రొయ్య పొట్టు కారాన్ని మనం ఈ విధంగా తయారు చేసుకొని ఒక డబ్బాల కన్నా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి దగ్గర 1 మంత్ పైనే వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి రొయ్య పొట్టు కారం అనేది. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఈ వేడి వేడి అన్నంలో రొయ్య పొట్టు కారం వేసుకొని తింటా ఉంటే సూపర్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.